అందరికీ నమస్తే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. కానీ గచ్చిబౌలి నియో పోలీస్ దగ్గర మాత్రం రికార్డు స్థాయిలో వేలంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్లాట్లు కొంటున్నాయి. ఎకరాకు 177 కోట్లు, ఎకరాకు 136 కోట్లు, ఎకరాకు 157 కోట్లు, ఎకరాకు 151 కోట్లు, ఎకరాకు 147 కోట్లు. చాలా అసలు ఇది చూపించి గవర్నమెంట్ ఏమంటుందంటే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, మేము వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది, ఇప్పుడు చూసిరా రియల్ ఎస్టేట్ లేకపోతే వీళ్ళు ఇంత ధర ఎందుకు కొంటారు అని. అసలు ఏం జరుగుతుంది, అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ గచ్చిబౌలిలో కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు, దాని మీద డిపెండ్ అయి బతికే వాళ్ళే చాలామంది ఉంటారు. రియల్ ఎస్టేట్ ఉంటే మా ఇంటి దగ్గర ఉండాలి, మీ ఇంటి దగ్గర ఉండాలి, మా ఊర్లో ఉండాలి, మీ ఊర్లో ఉండాలి, హైదరాబాద్లో ఉండాలి, కరీంనగర్లో ఉండాలి, హైదరాబాద్ చుట్టూ ఉండాలి. కానీ ఎక్కడ లేకుండా ఓన్లీ అక్కడ మాత్రమే జరుగుతుంది. ఏమవుతుంది అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది కొంత ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. అక్కడనేమో ఎకరాకు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో 2022లో 100 కోట్లు పోతేనే అప్పుడు రియల్ ఎస్టేట్ బాగా ఉన్నప్పుడు, రియల్ ఎస్టేట్ భూమి మామూలుగా లేదు అప్పుడు. అసలు రియల్టర్స్ అంతా చిన్న ఏజెంట్లకు కూడా నెలకు 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తున్న టైంలోనే 100 కోట్లకు పోతే అందరు నూరేళ్ళు పెట్టిండ్రు. ఏంది అసలు 100 కోట్లు పోవడం ఏంది ఎకరా, ఇది ఎక్కడ పోలే దేశంలో, ఇడెట్లా పోయిందని. ఇప్పుడేమో దాని రికార్డు స్థాయిలో 50%, 70% హైక్. 100 కోట్లు పోయిన దగ్గర 177 కోట్లు పోయింది ఒక వారం రోజుల క్రితం. ఇప్పుడు 151 కోట్లు. ఇంకొక ప్లాట్ నిన్న అమ్మిర్రు 147 కోట్లు ఎకరా. నేను చెప్పేది రియల్ ఎస్టేట్ సంస్థల పేర్లు అవసరం లేదు, ఎందుకంటే ఒక్కొక్కటి ఒకటి ఉన్నాయి. ఇట్లా మొత్తం 9 ఎకరాలు అమ్మితే ఒక దగ్గర 9 ఎకరాలు అన్నీ కూడా మినిమం యావరేజ్గా 131 కోట్లు, 137 కోట్లు ఎకరా. మరి ఎట్లా పోతున్నాయి? రియల్ ఎస్టేట్ లేదు అనేది క్లియర్గా కనబడుతుంది. ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళని చూసినా, రియల్ ఎస్టేట్ చేయని వాళ్ళని చూసినా, అడిగినా వాళ్ళు చెప్తారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగాలేదు. ఇది గవర్నమెంట్కి వచ్చే ఇన్కమే పెద్ద ప్రూఫ్ కదా. రియల్ ఎస్టేట్ బాగా ఉంటే గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోవద్దు కదా, పెరగాలి. మరి రియల్ ఎస్టేట్ ఏం పెరగలేదు. పోనీ గతంలో వచ్చిన పైసలు కూడా వస్తలేవు రియల్ ఎస్టేట్ ద్వారా, ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా గవర్నమెంట్కి వచ్చే పైసలు. అందులో చాలా డబ్బులు రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తున్న చాలా వరకు డబ్బులు కుదబెట్టుకోవడం, పైసల కోసం ఎక్కడో భూములు కుదబెట్టుకోవడం, లేకపోతే బ్యాంకులకు మార్టిగేజ్ చేయడం, అట్లాంటి పైసలు ఎక్కువ వస్తున్నాయట రిజిస్ట్రేషన్. అవి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద చూడలేం కదా. ఎవరో ఏదో అవసరానికి, ఆరోగ్యానికో, పెళ్ళికో, దానికో బ్యాంకులో లోన్ తీసుకుంటే భూమి కుదబెట్టి అది సేల్స్ కింద చూడలేం. కానీ గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి, గవర్నమెంట్కు మార్టిగేజ్ డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ డబ్బులు గవర్నమెంట్కి భారీగా పడిపోయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. గవర్నమెంట్కి పడిపోవడం ఒక సాక్ష్యం. కానీ రియల్గా మన గ్రౌండ్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. రియల్ ఎస్టేట్ బాగుంటే అన్నీ బాగుంటాయి. రియల్ ఎస్టేట్ బాగుంటే చిన్న టీ షాప్ నుంచి, టీ దుకాణం నుంచి మొదలు పెడితే వైన్ షాపులు, బట్టల షాపులు, కిరాణా షాపులు అన్నీ గ్రాండ్గా ఉంటాయి. మరి ఏ బిజినెస్ లేదు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ లేదు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మాత్రం రియల్టర్లు వచ్చి వేలంలో పార్టిసిపేట్ చేసి 100 కోట్లు పెట్టి, 150 కోట్లు పెట్టి, 157 కోట్లు పెట్టి ఎందుకు కొంటున్నారు? అదొక్క ప్లేస్లో తప్పితే మిగతా రెస్ట్ ఆఫ్ తెలంగాణ మొత్తం కూడా ఎందుకు, ఎక్కడ భూములు అమ్మకానికి పెడితే ఎవరైనా పాపం పెళ్లి చేద్దామని పెడితే కూడా ఎవరు కొనేవాళ్ళు లేరు. అడుగుతున్నారు 30 లక్షల ఎకరా ఉన్నది 20 లక్షలకు ఇస్తావా, బిజినెస్ లేదు కదా, ఏం లేదు కదా, మేము తప్ప ఎవడు కొనతోడు లేడు, మీకు మేము 20 లక్షలు ఇస్తాం ఇయ్యని అడుగుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు, అర్జెంట్ ఉన్న వాళ్ళు ఎందుకో అంతకు పోని పాని అమ్మేస్తున్నారు అక్కడక్కడ. అంటే రియల్ ఎస్టేట్ లేదు అనేదానికి ఇది ఒక పెద్ద సంకేతం. ఎందుకు చాలా రిపోర్ట్స్ వచ్చినాయి, చాలా సంస్థలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ గురించి సర్వేలు చేస్తే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి వస్తున్న రిపోర్ట్లు చూస్తే మనం ఎప్పుడూ పెరగలేదు, మన రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌనే ఉంది. అని ఇక్కడ మాత్రం పెరుగుతున్నాయి. అంటే ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒకలాగుంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకలాగుంటుంది. గచ్చిబౌలిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకలాగుంటుంది, ఉప్పల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకలాగుంటుంది. గచ్చిబౌలిలో నువ్వు డిమార్ట్ పోతే ఉప్పల్ డిమార్ట్లో దొరికే సామాన్ దొరకదు, అక్కడ దొరికే సామాన్ కాస్ట్లీ ఉంటుంది, అక్కడ పోయి కొనలేరు. ఆ డిమార్ట్లో ఉప్పల్లో దొరికే సామాన్ పెడితే అక్కడ వాళ్ళు కొనరు, ఇది చీప్ అంటారు. అక్కడ గచ్చిబౌలిలో డిమార్ట్లో ఉన్న సామాన్ తీసుకొచ్చి ఉప్పల్ డిమార్ట్లో పెడితే ఇక్కడ జనాలు కొనరు, ఇది కాస్ట్ అంటారు. అంటే ఇక్కడికి అక్కడికి చాలా తేడా. సింగిల్ రూమ్ గచ్చిబౌలిలో 15,000 ఉప్పల్లో 3 బెడ్రూమ్ తీసుకొని ఉండొచ్చు, అవసరమైతే 4 బెడ్రూమ్లది కూడా వస్తుంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్లో తేడా ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్లో ఇంత తేడా ఎందుకు ఉంది? అసలు గవర్నమెంట్ మేనేజ్ చేసి అమ్మే ప్రయత్నం చేస్తుందా,
లేకపోతే రాష్ట్రమంతా రియల్ ఎస్టేట్ ఉందని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఏదైనా మేనేజ్ చేస్తుందా? లేకపోతే నిజంగానే గచ్చిబౌలి కాబట్టి కాస్ట్లీ ఉంది, మిగతా దగ్గర ఏం లేదు అనుకోవాలనా? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలను? ఇదే గవర్నమెంటు ఆదిపట్లలోనో లేకపోతే తుర్కంజాల్లో అమ్మకానికి పెడితే తీసుకోలేదు ఎవరు. తుర్కంజాల్లో ఎవరు తీసుకోలేదు. పోచారం దగ్గర పెడితే ఎవరు కొనలేదు. అసలు బిడ్డులో కూడా పార్టిసిపేట్ చేయలేదు. మరి ఇదే గవర్నమెంట్ ప్లాట్లు అక్కడ పెడితే అమ్ముడు పోతలేవు, ఇక్కడ పెడితేనేమో 100 కోట్లు 150 కోట్లు అమ్ముడు పోతుంది. ఇది చూపించి రాష్ట్రం అంతా రియల్ ఎస్టేట్ ఉంది అని గవర్నమెంట్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీని మీద మీ కామెంట్ ఏందో కూడా చెప్పండి కింద. ఎందుకంటే చాలామంది రకరకాల ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ ఏదో నెలకో 2 నెలలకో ప్లాట్ అమ్మితే 30,000 40,000 50,000 వస్తాయని బిజినెస్ చేసిన వాళ్ళే ఉంటారు. ఇంకా వెంచర్లు వేసేవాళ్ళు, అపార్ట్మెంట్స్ కట్టి అమ్మేవాళ్ళు, ఇండివిజువల్ ఇల్లు కట్టి అమ్మే బిల్డర్లు, వాళ్ళందరూ చాలా పరిశానలో ఉన్నారు. బట్ ఇక్కడ ఎందుకు జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరుగుతలేదు, ఇక్కడ ఏంది గ్యాంబ్లింగ్ జరుగుతుందో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.